భవిష్యత్తు ఉందా అంతే అంతే. అదే రోజు జాబ్ అనేసి అలా అవుట్ సైడర్ సడన్ గా కనిపించి చెప్తే మీరు మానేసారా? అలాగే ఇంత నమ్మకం అలా కాదు యాక్చువల్లీ అప్పటికే నరేష్ అని చెప్పారు. నరేష్ అంటే నన్ను ఏదైతే రూమ్ లో పెట్టుకున్నాడు, నేను ఏం చేస్తున్నానంటే నాకు ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయితే ట్రిగర్ అవుతుండేది నాకు మళ్ళీ ఇక్కడ వేస్ట్ చేస్తున్నా పోతా 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 అనేది అనమాట. పీకుతుంది కదా మనసు. నేను వెళ్ళిపోతాను మనం వెళ్ళిపోతే ఇట్లా ఏదైనా దొరకబట్టుకొని వెళ్ళిపోవాలి అని అంటాడు అనమాట. సరే ఆ రోజు అప్పటికే నేను మానేద్దాం, ఈ మంత్ మానేస్తా లేదంటే నెక్స్ట్ మంత్ మానేస్తా, సిన్స్ కమిట్మెంట్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అలా పోస్ట్ పోన్ అయింది. అయితే ఆ పెద్ద మనిషి చెప్పేసరికి అంటే మనకు నచ్చిన విషయం చెప్పాడు కదా, నీకు అందులో భవిష్యత్తు ఉంది అని, అది ట్రిగర్ అయింది అని మాట్లాడుతా అని చెప్పేసి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, మానేస్తాను నాతో కాదు అని చెప్పిన. చెప్తే సరే అన్నాడు. నేను మానేసిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఇప్పుడు చక్రవర్తి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, వాళ్ళ చక్రవర్తి అని పాపులర్ టీవీలోనే చాలా సీరియల్స్ హీరోగా చేశాడు. ఓకే, అయితే అతను అంటే నాకంటే చాలా పెద్దోడు కానీ ఆయనతో తిరుగుతున్నాం మేము. ఆయన ఇంకొక మంది మా కాలనీలో ఫ్రెండ్స్ తో మేము తిరిగే ఉన్నాం అన్నమాట. వాళ్ళ ఫాదర్ కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ఫాదర్ అప్పుడు సీరియల్ చేసినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను. సో ఆయనకి నీకు తెలిసింది నేను ఇక్కడ తిరుగుతున్నాను, సినిమా కోసం తిరుగుతున్నాను వేరే ఫ్రెండ్ ద్వారా. ఆయన వెతుక్కుంటూ దోమలు కూడా నా రూమ్కి వచ్చి ఆయన తీసుకుని వెళ్ళి మధుమోహన్ కరీంనగర్ ఆయన దగ్గర నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టారు. అసలు అప్పుడు